చాలా మంది జీవితాలలో ప్రియులార వారు యవన కాలంలో చనిపోయినప్పుడు, లేకపోతే వారి జీవితాలలో ప్రియులార తొందరగా మరణించినప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ప్రజలు అంటారు. ఎందుకు? దేవుడు ఎందుకు అన్యాయం చేశాడు? నువ్వు అన్యాయం చేశావు దేవునికి. నిన్ను పుట్టించినందుకు, నిన్ను ప్రేమించినందుకు, ఆయుష్నిచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు నీకిచ్చినప్పుడు నీవు ఆయన ఇచ్చినవన్నీ అనుభవిస్తూ ఆయన లేకుండా బ్రతుకుతున్నావు చూడు, ఆయన కాకుండా బ్రతుకుతున్నావు చూడు, ఆయన మాట వినకుండా బ్రతుకుతున్నావు చూడు. నువ్వు అన్యాయం చేసావు ఆయనకి. నీవు అన్యాయం చేసి చచ్చిపోయి దేవుడు అన్యాయం చేసావంటావేంటి? ఏనాడు దేవుని మందిరానికి రావు, ఏనాడు ప్రార్థనలోని కూర్చోవు, ఏనాడు దేవుని మాట వినవు, ఏనాడు దేవుని శక్తి ఏంటో తెలుసుకోవు, ఏనాడు నీ జీవితానికి దేవుడే ఆధారం అన్న విషయం తెలుసుకోవు. నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతావు, నీ ఇష్టం వచ్చినట్లు త్రాగుతావు, నీ ఇష్టం వచ్చినట్లు చిందులేస్తావు. దేవుడు ఉన్నాడా అని మళ్ళీ ప్రశ్నిస్తావు నీవు. ఏవండి, ఇటువంటి నీకు దేవుడు అన్యాయం చేశాడా? నువ్వు అన్యాయం చేశావా దేవునికి? దేవుడు అన్యాయము చేయుట అసంభవం అని బైబిల్ చెబుతుంది. దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు. ఏదైనా ఒకటి సంఘటన జరిగిందంటే నిజంగా అది దేవుడు నీకు తీర్పు తీర్చాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవునితో పెట్టుకుంటాడంటే నీ జ్ఞానం ఎంత, ఆయన జ్ఞానం ఎంత, నీ మనసు ఏంటి, ఆయన మనసు ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి? అసలు దేవుని దగ్గర నువ్వు నిలబడగలవా? నువ్వు ఒక దుమ్ము ధూళి లాంటి వ్యక్తివి. ఉఫ్ఫు అంటే ఎగిరిపోయేటువంటి వ్యక్తులం మనం. అటువంటి నీవు అంత గొప్ప దేవుని ప్రశ్నిస్తావా?